శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం దోసరి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కత్తిరి బాబీ వడదెబ్బతో మృతి చెందాడు. ఉపాధి కోసం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం వెళ్లిన అతడు తీవ్ర ఎండలో స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి ఆధారమైన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అందరూ కూడా ఈ కుటుంబ సభ్యులు ఆదుకోండి. నిరుపేద కుటుంబం, రెక్కాడిదిగండి ఒక్కాడిన కుటుంబం అండి. తను ఒక్కడే ఇంటికి కష్టపడి సంపాదించి ఎంతైతే అంత ఈ యొక్క కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నాడు. మీ అందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే ఈ కుటుంబాన్ని ఆదుకొని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మాది విజయనగరం జిల్లా రాజా మండలం దోసరి గ్రామం అండి. మేము మా పురాతన కాలం నుండి బట్టల వ్యాపారానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే నేను మా అన్నయ్య గారి అబ్బాయి పేరు ఆదిత్య, అందరూ ముద్దుగా బాబాయ్ అని పిలుస్తుంటారు. అయితే మేము గుమ్మలక్ష్మీపురం బట్టల వ్యాపారానికి వెళ్ళి అక్కడ ఉండడం జరుగుతుందండి. మేము ఉదయాన్నే లేచి ఈ బట్టల వ్యాపారంకి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్తామండి. వెళ్ళిన యెడల అతను బట్టల వ్యాపారం చేసి వచ్చి వడదెబ్బతో ఇంటికి వచ్చి అవస్థతో గురయ్యి అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. అక్కడ ఎమర్జెన్సీగా కాదంటే కురపం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చనిపోయాడండి. ఈ ఈ బాబీ అనే ఈ అబ్బాయిని ఇతన్ని మేము ఎంత చర్య తీసుకున్నా అక్కడ కాదని ఈ సీరియస్ వడదెబ్బ తగలడం వల్ల తీవ్రమైన వడదెబ్బతో అయ్యింది, చనిపోయాడని చెప్పారండి. దీనివల్ల డాక్టర్ గారు చెప్పారు. దీనివల్ల మేము మా గ్రామంలో చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. దయచేసి ఈ కుటుంబ సభ్యుల్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఆదుకుంటారని ఈ యొక్క నిరుపేద కుటుంబాన్ని చేతులు జోడించి మీ అందరికి వేడుకుంటున్నాం. పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కత్తిరి ఆదిత్య బాబీ, మేమందరం ముందుగా బాబీ అని పిలుస్తాము. అంత ప్రతి పార్టీ కార్యక్రమంలో అన్నిటిలో కూడా చాలా మట్టుగా యాక్టివ్గా ఉండి ఈ మధ్యకాలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా చాలా యాక్టివ్గా ఉండి చాలామంది మెంబర్స్ని పార్టిసిపేట్ చేయించి, అలాగే ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి కుటుంబాలకి 200 చొప్పున మనం చేపిద్దాం, వాళ్ళకి 200 రూపాయలు మనం పెట్టుకుందాం, వాళ్ళ దగ్గర నుంచి 200 రూపాయలు తీసుకొని మనము క్రియాశీల సభ్యత్వాలు వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి అంత చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా మధ్యన లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే జిల్లా అధ్యక్షుల నుంచి మండల స్థాయి నాయకులు, అలాగే నాదెండ్ల మనోహర్ గారితో, లోకం నాగమాధవి గారితో, నిమ్మక జయకృష్ణతో, ఇలాంటి వాళ్ళతో అందరితో ఫోటోలు దిగి జనసేన జెండా పట్టుకుని ప్రతి ఒక్కరితో కూడా ఫోటో దిగి చాలా గర్వంగా నేను జనసేన అని చెప్పుకునే అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి చిన్న వయసులోనే కోల్పోవడం, అలాగే వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బాబీ లేకపోవడం వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. జనసేన పార్టీ కూడా వాళ్ళ కుటుంబానికి ఏదో విధంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వృత్తిరీత్యా మాది బట్టల వ్యాపారం అండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వడదెబ్బ కారణంగా గుమ్మలక్ష్మీపురం వ్యాపార రీత్యా వెళ్ళడం జరిగింది. అక్కడ వడదెబ్బకి గురయ్యి సరైనటువంటి వైద్యం అందక గుమ్మలక్ష్మీపురము కురపాము ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్యం అందకపోవడం వల్లనే అక్కడ మరణించడం జరిగింది, హాస్పిటల్లోనే మరణించడం జరిగింది. కత్తిరి బాబీకి వచ్చినటువంటి ఈ సమస్య రాష్ట్రంలో ఇంకెవరికి కూడా రాకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడాను కత్తిరి ఆదిత్య బాబీ కుటుంబానికి న్యాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం గ్రామస్తుల తరపున, అలాగే జనసేన పార్టీ తరపున కూడా. మాది దోసరి రామనగర్ గ్రామం అండి. మా తమ్ముడు కొడుకు కత్తిరి శ్రీనివాసరావు గారి అబ్బాయి బాబీ. అయితే వాళ్ళు పూర్ ఫ్యామిలీ అండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల 10th క్లాస్ వరకు చదువుకొని చదువు ఆపేసి ఇంటికి కాస్త కోస్త సమర్థుడాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా నాయన చదువుకోరంటే నాన్నకు ఆరోగ్యం బాగోదు, నీకు ఆరోగ్యం బాగోదు, మరి ఎక్కడ మనకు వస్తుంది, ఆస్తిపరంగా ఏం లేదు కాబట్టి నేను చదువు మానేసి వ్యాపార రీతిలో వెళ్ళక తప్పదని చెప్పేసి గుమ్మలక్ష్మీపురం వెళ్ళడం జరిగింది. గుమ్మలక్ష్మీపురంలో 4-5 రోజులు తిరిగేసరికి వడగాలుపుకి తట్టుకోలేక మరి మనిషి స్పృహ తప్పిపోయి మరి మరణించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు మరి ఆ కుటుంబాన్ని ఆదుకొని అన్ని విధాలుగా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.